హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు నేను రామోజీ ఫిలిం సిటీ వచ్చాను. ఒక ప్రాజెక్ట్కి లొకేషన్ చూడటానికి వచ్చాను. ఇప్పుడు మనం మహర్షి సెట్లో ఉన్నాం. మహర్షి సెట్ అంటే మహేష్ బాబు మహర్షి సినిమా ఉంది కదా, ఆ సినిమా ఇక్కడే షూట్ చేశారు. ఆ విలేజ్ అంతా కూడా ఇదే. ఈరోజు నేను ఇక్కడికి వచ్చేసరికి వేరే సినిమా షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు ఇక్కడంతా కొంచెం మాడిఫై చేసుకున్నారు. ఈ గుడిసెలు చిన్న చిన్న రంగురాళ్ళలాగా పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న సినిమా సంబంధించిన సెట్ ఇది. ఇప్పుడు ఈ హౌస్ మహర్షి సినిమాలో అల్లరి నరేష్ ఉంటాడు కదా, ఆ ఇల్లు అనమాట, ఆ మొండో హౌస్ అనమాట ఇది. చాలా సినిమాలు జరిగినాయి. మొత్తం తీసేస్తున్నారుగా. ఓకే ఓకే ఓకే. అవునవును, ఇది పర్మనెంట్ గా సెట్ చేస్తారు ఇక. అనుకోండి అనుకోండి కుక్కల ప్రచారం ఏంటి అన్నట్టుగా అనుకోండి, అనుకోవాలి. జూనియర్స్ మాట్లాడుకోండి కుక్క గురించి. కట్ సాయిగర్ కట్ అండి. బ్యాక్ బ్యాక్ జూనియర్స్ అందరూ వెనక్కి, గుర్రం వెనకే. ఏ ఇంట్లోనే తీసేయచ్చు. ఒక రోజు అయితే 4 ఇల్లు అనుకున్నా అంటే 4 ఇల్లు ఇక్కడ తీసేయచ్చు. అంతే కదా, ఇంటిదే కదా వచ్చి ఆగింది బండి ఆగి. జెండా కరెక్ట్ నాయకుడు, జెండా కరెక్ట్ నాయకుడు, ఆ జెండాని ఇచ్చేది పట్టుకోమా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆర్చి పుష్ప 2 కోసం వేశారంట. ఇక్కడ పుష్ప 2 కూడా షూట్ జరుగుతుంది ఆల్రెడీ. ఇదంతా కూడా దానికి సంబంధించిన లొకేషనే. ఇది ఇందులో హౌస్, పుష్ప సినిమాల హౌస్ అది మీరు చూస్తున్నది. ఈ టెంపుల్ అంతా కూడా మహర్షి సినిమాలో ఉన్న టెంపులే. దూరంగా ఇది సలార్ సినిమా సెట్ అనమాట. ఇక్కడికి ఎవరిని అలౌ చేయట్లేదు, ఎందుకంటే సలార్ 2 కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారంట. సలార్ మొత్తం ఆల్మోస్ట్ 90% ఈ సెట్లోనే తీశారనమాట. దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ స్లమ్ ఏరియా ఓ పక్కన, అవన్నీ కూడా ఆ స్కూలు, ప్రభాస్ ఇల్లు అన్నీ కూడా దీని లోపల అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. ఈ స్కూల్లోనే సలార్ సినిమాలో ప్రభాస్ వాళ్ళ మదర్ ఒక స్కూల్ ఉంది కదా, శృతి హాసన్, వాళ్ళందరూ పిల్లలకు చదువు చెప్తారు. ఈ స్కూల్ అనమాట అది. ఆ స్కూల్ సెట్ ఇదే. ఇది ఇందిరా హౌస్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటిని ఇందిరా సినిమా ఇక్కడే చేశారు. సలార్లో కూడా చాలా పార్ట్ ఇక్కడే చేశారు. ఇది ఇందిరా హౌస్ అంటారు. ఇందిరా సినిమాలో ఇంద్రసేనారెడ్డి ఇల్లు అనమాట ఇది. ఈ ఇంట్లో చాలా సినిమాలు జరిగాయి, 1, 2 కాదు, చాలా చాలా సినిమాలు జరిగాయి.
తీసుకుంటా. ఇక్కడంతా ఇంద్రా హౌస్. ఇది ఈ హౌస్కి వెనక వైపు అనమాట. చూడండి, కంప్లీట్గా వేరే విలేజ్ లుక్లో ఉంది. ఇది మండు హౌస్. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఇంకా చాలా సినిమాలు అనమాట. చాలా పెద్ద మండు హౌస్ ఇది. చాలా చాలా బాగుంటుంది. బయట లోపల ఎలా ఉందో చూద్దాం. వర్క్ చూడు ఎలా ఉందా. చాలా పెద్దగా ఉంది మండు హౌస్. మనం ఈస్ట్ గోదావరి వెళ్ళినా కానీ ఇంత పెద్ద హౌస్ దొరకదు. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా అక్కడ చాలా సెట్స్ అనమాట. ఇంకా రకరకాల మండు హౌస్లు, రకరకాల ఇల్లు, క్వార్టర్స్ లాగా అంతా. ఇది నేను ఆర్కా మీడియాకి ఒక వర్క్ చేశాను ఇంతకుముందు. అప్పుడు ఇది హీరోయిన్ హౌస్, ఇది హీరో హౌస్ అనమాట. ఇక్కడ షూట్ చేసాం మేము. ఈ చెట్టు పక్కన ఒక చిన్న టెంపుల్ కూడా వేయించాం మేము అప్పుడు సెట్. అది చూస్తున్నదే టెంపుల్ అన్నమాట. ఈ సెటప్ అంతా అప్పుడు మేము చేసుకున్నాం ఒక 1 year బ్యాక్ అనుకుంటా. ఇది ఒక జమీందార్ హౌస్ అనమాట. టోటల్ ఇక్కడ సెట్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు టికెట్ తీసుకొని వెళ్తే ఆర్ఎఫ్సిలోకి ఇవన్నీ చూడలేరు. మీరు చూసే లొకేషన్లు, ప్లేస్లు వేరుంటాయి అన్నమాట. అందుకే ఇవి కూడా మీరు చూస్తారని సబ్స్క్రైబర్స్ కోసం నేను షేర్ చేస్తాను అనమాట. ఇదంతా షూటింగ్ వాళ్ళ ప్రపంచం అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.